తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఎంప్లాయీ అండి. ఏ సెక్టర్ అండి? ప్రైవేటా, గవర్నమెంట్? గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టర్. ఎలా ఉన్నాయండి ప్రస్తుతం కూరగాయల రేట్లు కానీ ఇవి కానీ? కూరగాయల రేటు కొన్ని రేట్లు తక్కువ ఉంటే కొన్ని రేట్లు ఎక్కువ, అలా సమపాలలో నడుస్తున్నాయండి ప్రస్తుతానికైతే. ముఖ్యంగా ఉల్లిపాయ రేటు వచ్చేసి ఒకరోజు తక్కువ ఉంటే ఒకరోజు ఎక్కువ ఉండడం. టమాటా అంటే నిత్యావసర సరుకులలో ఉల్లిపాయ టమాటా అనేది వీటిది ముఖ్య పాత్ర ఉంటుంది. వీటి రెండింటి ఇదేంటంటే ఒకరోజు ఫ్లక్చుయేషన్స్ ఉండటం వల్ల ఇంకా తప్పదు, మనిషి తన బ్రతుకు జీవనంలో ఇదొక మామూలు అయిపోయింది. నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయండి? అవి కూడా బాగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే మాత్రం చాలా బాగా పెరిగాయండి. వాటిలో మాత్రం అసలు తగ్గటం అంటూ లేదు. దినదినంగా అవి అంటే మనిషి అభివృద్ధి చెందుతాడంటే ఈ వస్తువుల అభివృద్ధి చాలా ఎక్కువగా చెందుతుంది. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే, కానీ ఏంటంటే ఇంకా తప్పదు, మనిషి జీవనసాన్ని సాగించడానికి ఇది ఒక పెద్ద ఇదిగా మేము భావిస్తాం. రేట్లు పెరగకపోవడానికి కారణం ఇప్పుడు ప్రభుత్వాలు అంటారా, లేకపోతే పంట లేకపోవడం, దిగుబడి లేకపోవడం అంటారా? మనకి ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వము అనేది ఒకటే అయితే రెండు ఈ అంటే పంట దిగుబడి అనేది మాత్రం కొంచెం ఒక నష్టపరిహారం అంటే అయితే అనావృష్టి లేదు అంటే అతివృష్టి ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే అయితే ఎక్కువ పంట వస్తే రేటు బాగా తగ్గుతుంది. లేదు మొన్న వచ్చి ఒక తుఫాను దీనివల్ల ఈ మధ్య మనం చూసాం ఎల్లుల్లిగడ్డ సుమారుగా 500 రూపాయల వరకు వెళ్ళింది. మళ్ళీ కొంచెం పంట అందుబాటులోకి వచ్చేసరికి ఇప్పుడు 150-200 మధ్యలోకి వచ్చింది. ఇది కొంచెం అంటే సామాన్యుడికి ఇంకా తప్పదు అన్నట్టుగా తన ఇది నడిపించుకుంటూ వస్తున్నాడు. అదే కాకుండా ఇప్పుడు ప్రజలకు అందరికీ సంక్షేమ పథకం అనేది ఒకటి ఇస్తుందండి, అది ఎలా, అది మంచిదేనంటారు? అసలు సంక్షేమ పథకము అనేది మంచిదే, దాని ప్రకారంగా మళ్ళీ అభివృద్ధి కూడా ఉండటం అనేది భావితరాలకు మంచిది. ఈ రెండు సమపాలలో వెళితే ఇంకా చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సంక్షేమం కూడా అభివృద్ధి అంటున్నారు కదండి. అభివృద్ధి అంటే కేవలం కంపెనీలు, బిల్డింగ్లు కాదు, అంటే పేదవాడు కూడా మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళు కూడా అంటే వేరే వాళ్ళకి చేయి చాచకుండా బ్రతకాలి అని చెప్పేసి అంటున్నారు కండి. సంక్షేమం కూడా అభివృద్ధి అంటున్నారు, అది ఎంతవరకు? అంటే ఒకటండి, సంక్షేమము అభివృద్ధి అనేది ఆ రెండింటికి మధ్య ఒక చిన్న లైన్ ఉంటుందండి. సంక్షేమము అనేది ఏంటంటే ఇప్పటి వరకు ప్రజెంట్ ఈ రోజు వరకు ఉన్నది అనేది సంక్షేమం, ఈ రోజు ఈ నెల ఈ సంవత్సరం వరకు సంక్షేమం. అభివృద్ధి అనేది అంటే అది భావితరాలకండి. ఈరోజు ఒక అభివృద్ధి ప్రదంలో చూపించి ఒక కంపెనీయో లేదంటే ఇంకోటి అభివృద్ధి దీంట్లో తీసుకొస్తే అది భావితరాలకి కొన్ని సంవత్సరాల పాటు దాని పరిణామాలు దాని ఇవి ఉంటాయండి. సంక్షేమం అనేది ఈ రోజు వరకు, అలానే ఇది కాదనట్లేదు, రెండు ఉండాలి, రెండు సమపాలలో ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే మరి సంక్షేమమే ఇంతకంటే ఎక్కువ ఇస్తాం అంటున్నారు, కానీ ప్రజలకి ఇది చేస్తామని అంటే ఇంతకి ఇప్పుడు సంక్షేమం కాకుండా వేరే ఏం చేస్తామని చెప్పట్లేదు కదండి. అంటే దాంట్లో ప్రభుత్వాల కంటే ప్రజలు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారండి సంక్షేమం అనే దానికి. ఈరోజు మనకి ఏమొస్తుంది, ఈరోజు మన చేతికి ఏమొస్తుంది అనే దాని మీద ప్రజలు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు వచ్చేసరికి ఈరోజు ప్రజలకు ఏమి ఇస్తున్నాము, ఈరోజు మన ప్రజల నుంచి ఏం తీసుకుంటున్నాం అన్నదే వాళ్ళు చూస్తారు. అది చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే అభివృద్ధి గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించేది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళు ఈరోజు ప్రజలకు ఏం కావాలి అది మనం ఇస్తేనే మనకి ఈరోజు ఏం కావాలి అది మనం వాళ్ళ నుంచి తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన మీదనే ఎవరైనా ఫస్ట్ సంక్షేమం ఇస్తాము, మేము వాళ్ళకంటే మెరుగిస్తామనంటే వీళ్ళకంటే మెరుగిస్తామనంటే వాళ్ళు ఇలాంటి వాగ్దానాలు ఎక్కువగా చేస్తుంటారు. ఓకే అండి, మరి ఇవన్నీ కాకుండా మీరు ఒక ఎంప్లాయీగా, అసలు మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఇటు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే అంటే డెవలప్ అయినాయి అని చెప్పేసి వింటున్నాము, అది మీరు కూడా వినే ఉంటారు, అది ఎంతవరకు నిజమంటారు? అంటే గవర్నమెంట్లు అనేది ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఒక మనిషికి తను తీసుకొచ్చి ఏదో లబ్ధి చేకూరటం కాదు, కానీ ఫస్ట్ మనిషి తను కష్టపడుతూ తనకు తానుగా అభివృద్ధి చెందటం అనేది ఫస్ట్. ఆ మనిషి తన అభివృద్ధి చెందడానికి కోసం ప్రభుత్వాలు ఎలా తోడ్పడుతున్నాయి అన్నదే ఫస్ట్ మనం చూడాలండి. ఏ ప్రభుత్వం కూడా మనిషికి డైరెక్ట్గా వచ్చేసి ఏదో ఇచ్చేసి నైట్న పెద్దవాడిని చేసే పరిస్థితులు ఉండవు. మనిషి తనకు తానుగా తన కాళ్ళ మీద తాను నిలబడి తన అభివృద్ధి చెందాలంటే ఏంటి, దానికి ప్రభుత్వాల ప్రోత్సాహం ఏమున్నదా అన్నది దాని ప్రకారమే మనిషి అభివృద్ధి అనేది ఉంటుంది. అసలు స్కూల్స్ డెవలప్ అయినాయి అంటారా? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు స్కూల్స్కి. గతంలో చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం లేదు, అంటే మేము చిన్నప్పుడు కానీ అట్లా
ఇంగ్లీష్ మీడియం అయితే లేదు. ఇప్పుడు గత ఈ 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి ఇంగ్లీష్ తీసుకురావడం జరిగింది, సిబిఎస్ సిలబస్ తీసుకురావడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చండి? ఇది మంచిదేనంటారా అసలు? తప్పకుండా అండి, తప్పకుండా కొన్ని వాటిని మనం ఇప్పుడు ఇంగ్లీష్ స్కూల్లో ఎప్పుడైనా సరే అండి, ఏ ప్రభుత్వం అయినా సరే విద్య వైద్యం ఈ రెండింటి మీద పెట్టినటువంటి ఖర్చు ప్రతి పైసా కూడా చాలా వాల్యుబుల్ అండి. విద్యా వైద్యం మీద అసలు ఈ ఉన్న పథకాలన్నీ పక్కన పెట్టి విద్యా వైద్యం మీద పెడితే మాత్రం మన సరే దేశము ప్రపంచం పక్కన పెడితే మన రాష్ట్రం అయినా సరే అభివృద్ధి చెందాలంటే ఈ రెండింటి మీద పెట్టడం అనేది చాలా అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాటి మీద పెడుతుంది, అవి ఇంకొంచెం ఎక్కువగా పెట్టాలి అనేది మా అభిప్రాయం. ఇవన్నీ ఇప్పుడు అదర్ కంట్రీస్లో మనం చూసుకుంటే ఎక్కువ చూడండి, ఫస్ట్ వాళ్ళు విద్యా వైద్యం ఈ రెండింటికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలాంటి సంక్షేమ పథకాలు అవి చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. వాళ్ళ విద్యా వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ పెడతారు, వాటి మీదనే వాళ్ళు పెట్టేదంతా కూడా ఉంటుంది. అలా ఆ రెండింటి మీద మాత్రం పెడితే భావితరాలకు చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం.